ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు, బయట పెట్టుకుంటే నెల నిల్వ ఉండి అన్ని రకాల టిఫిన్స్లోకి, అన్నంలోకి అద్భుతమైన రుచితో ఉండే పండు మిర్చి టమాటా పచ్చడితో ఈరోజు మీ ముందుకు వచ్చేసేసాను. దీన్ని పర్ఫెక్ట్ కొలతలతో తయారు చేసామంటే భలే రుచికరంగా ఉండడంతో పాటు చాలా రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటుంది. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీరు ఈ పచ్చడిని ఈజీగా తయారు చేసుకోగలుగుతారు. ఇప్పుడు మార్కెట్లో టమాటాల రేటు చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ పచ్చడిని మీరు కూడా తయారు చేసుకోండి. దీని తయారీ కోసం 1/2 కేజీ వరకు పండు మిరపకాయలు తీసుకొని తొడలు తీసేసి వాటిని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక బాండీలోకి తీసుకున్నాను. వీటికి తడేమీ తుడవాల్సిన అవసరం లేదండి. తుడవకపోయినా కూడా ఈ పచ్చడి చక్కగా నిల్వ ఉంటుంది. ఫ్రెష్గా ఉన్న పండు మిరపకాయలే తీసుకోండి. ఇంకా టమాటాలు వచ్చేటప్పటికి 1.5 కేజీ వరకు తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగేసేసుకొని ఒక బేషన్లోకి వేసుకున్నాను. టమాటాకి పైన బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని తొలగించేసి ప్రతి టమాటాని కూడా ఇలా 4 పచ్చాలుగా కట్ చేసేసుకొని బాండీలోకి వేసేసుకోండి. దీంట్లో టమాటాలు మరిన్నే వేయండి, అప్పుడే పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే చింతపండు కూడా తక్కువ పడుతుంది. 4 గరిటెల వరకు నూనెను వేసేసుకోండి, అంటే ఒక 100 గ్రాముల వరకు నూనె పడుతుంది. ఒక గుప్పెడు వరకు ఉప్పును వేసేసి దీని మీద మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోండి. అలా ఉడికించుకున్న తర్వాత దీన్ని మొత్తంగా కలిసేటట్టుగా అట్ల కాడతో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో నుంచి నీరు రావాలండి. కాబట్టి మూతను పెట్టేసేసి ఇంకొక 10 నిమిషాల పాటు దీన్ని హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. దీనిలో లైట్గా నీరు రావటం అనేది స్టార్ట్ అయింది. ఇలాగే ఇంకొక 15 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. దీంట్లో చాలా నీళ్ళు వస్తాయండి. మీరు ఆ నీళ్ళన్నీ కూడా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ముందైతే అరగంట పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించిన తర్వాత మీకు చూపిస్తున్నాను. దీంట్లో నీరు అనేవి వచ్చి టమాటా సాఫ్టెన్ అయ్యి పండు మిర్చి కూడా సాఫ్టెన్ అయినట్టు కనపడుతుంది. ఇదంతా మళ్ళీ ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని సిమ్లోనే ఉడికించుకోవాలండి. చింతపండు వచ్చేటప్పటికి 50 గ్రాముల చింతపండు దీనికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. పండు మిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయి కాబట్టి టమాటాలు ఎక్కువే పడతాయి. చింతపండు కూడా నేను చెప్పిన కొలత ప్రకారం వేసుకొని ఇలా గరిటెతో చింతపండుని కూరగాయల మధ్యలోకి ప్రెస్ చేసేసి చక్కగా దీని మీద మూత పెట్టేసి అరగంట పాటు సిమ్లోనే దీన్ని మధ్య మధ్యలో గరిటెతో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటే చూడండి, పచ్చడి అనేది బాగా దగ్గరికి పడిపోయింది. పచ్చడి నీరంతా ఇంకి ఇంత బాగా అనువుగా ఉడికితేనే మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఈ పచ్చడి ఉడకటానికి ఖచ్చితంగా గంట సమయం పెట్టుకోవాలి. అరగంట హై ఫ్లేమ్లో, అరగంట సిమ్లో ఉడికించుకోవాలి. సిమ్లో మాత్రం డెఫినెట్గా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోకపోతే అడుగు పట్టేస్తుంది. దీన్నైతే పూర్తిగా చల్లారి పెట్టేసుకోండి. చల్లారి పెట్టుకున్న దాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఉడికించుకున్న దాంట్లో సగం పచ్చడిని మాత్రమే వేసుకోండి. దీనిలో మామిడి అల్లం అని దొరుకుతుందండి, అది దొరికితే అది కూడా వేసుకోవచ్చు. 12 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ వేసేసి దీన్ని ఇంకా ఫైన్గా రుబ్బేసుకోవడమేనండి. ఎక్కడ చిన్న పొలుకు కూడా లేకుండా చాలా మెత్తగా రుబ్బుకోవాలి. అలా రుబ్బుకున్న దాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. మళ్ళీ ఇంకా ఆ మిగిలిన ఉడికించుకున్న పచ్చడి ఉంది కదా, దాన్నంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని 12 వెల్లుల్లి రెబ్బలు, స్పూను జీలకర్ర, స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసేయండి. ఇక్కడ మొత్తంగా 100 నుంచి 125 గ్రాముల వరకు ఉప్పుని వాడాను. మళ్ళీ దీన్ని మెత్తగా మిక్సీ ఆడించుకొని అదే గిన్నెలోకి వేసేసుకోవడమే. ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అయితే ఈ పచ్చట్లో ఉప్పు ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పోపు కోసం 2 గరిటెల వరకు నూనె వేసేసి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 6 వరకు ఎండుమిరపకాయలని ఉన్నపలంగా వేసి అవి కూడా వేగిన తర్వాత టేబుల్ స్పూన్ చొప్పున జీలకర్ర, అలాగే ఆవాలు, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు అన్నీ వేసి పోపు బాగా వేగిన తర్వాత మంటను సిమ్లో ఉంచేసుకొని రుబ్బి పెట్టుకున్న పండు మిరపకాయ టమాటా పచ్చడిని పోపులో వేసేసేయండి.
పండు మిరపకాయ టమాటా పచ్చడి అనేది నూనెలో బాగా కలిసే విధంగా గెరిటతో మిక్స్ చేసుకుంటూ 4-5 నిమిషాల పాటు దీన్ని సిమ్లో ఉడికించుకున్నారంటే నూనె అంతా కూడా పచ్చడికి బాగా పట్టుకుంటుంది. ఈ పచ్చడి దోశ, ఇడ్లీ అలాగే అన్ని టిఫిన్స్లోకి అద్భుతమైన రుచితో ఉంటుందండి. అన్నంలోకి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఇంకా ఇందాకైతే నేను పోపులో పసుపు వేయటం మర్చిపోయాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసి ఈ పచ్చడిని మిక్స్ చేసుకోవటం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలో లేదా ఏదో ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 నెలలు, బయట పెట్టుకుంటే నెల రోజులు పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.